సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కు మెడ ఉచ్చు బిగుస్తోంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పివి సునీల్ కు నోటీసులు అందాయి. ఈ కేసులో గుంటూరు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. విచారణకు రాలేనని 15 రోజుల టైం కావాలన్నారు సునీల్. చివరి నిమిషంలో తాను రాలేనట్లు సునీల్ సమాచారం ఇవ్వడంతో మరోసారి విచారణకు రావాలంటూ సునీల్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సునీల్ ఈ మధ్య ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై డీఓపీటీకు లేఖ రాశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. సునీల్ పై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుని సర్వీస్ నుంచి తొలగించాలన్నారు. ఇదే విధంగా గత వైసీపీ హయాంలో కూడా సునీల్ పై లేఖ రాశారు రఘురామకృష్ణరాజు. అయితే కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మరోసారి డీఓపీటీకు లేఖ రాశారు. ఇప్పటికే అనధికార విదేశీ యాత్రల కేసులో గత 8 నెలలుగా సస్పెన్షన్ లో ఉన్నారు సునీల్. మరోవైపు ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కు వరుస నోటీసులు ఇస్తోంది సిఐడి. తాజాగా సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ డీఓపీటీకు లేఖ రాశారు. ఇలా సస్పెన్షన్, ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసుతో పాటు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు పివి సునీల్. దీనిపై మరిన్ని వివరాల్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, మనం చూస్తున్నాం ఇటు రఘురామకృష్ణరాజుపై ఏవైతే సునీల్ వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి కూడా ఇటు విచారణకు హాజరు కాలేనంటూ ఆయన చెప్తున్నారు. కాబట్టి మరొకసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? ప్రసన్న, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కు సంబంధించిన కేసులో ఏవన్గా ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా సిఐడి పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు అంటే డిసెంబర్ 4వ తేదీన ఈ రోజు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలంటూ కూడా ఆయనకి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విచారణకు తాను రాలేనని మరొక 2 వారాలు గడువు సమయం కావాలని చెప్పి ఆయన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసును విచారించినటువంటి విజయనగరం ఎస్పీ దామోదర్ ఇప్పటికే గుంటూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో పివి సునీల్ కుమార్ ఈ విచారణకు రాలేనని చెప్పడంతో ప్రస్తుతానికైతే ఇదంతా కూడా ఒక సందిగ్ధంగా మారిన పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి పివి సునీల్ ఏ1 ముద్దాయిగా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆయన సస్పెన్స్ లో ఉన్నారు. గతంలో అనధికార విదేశీ యాత్రలకు సంబంధించిన కేసులు ఆయన గత 8 నెలలకు కూడా సస్పెన్షన్ లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి గుంటూరు విచారణకు రావాలని చెప్పి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ రోజు విచారణకు అయితే హాజరు కాలేదు. మరొకసారి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈసారి నోటీసులు జారీ చేసే విషయంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి, ఎలాంటి షరతులు విధించాలి, సమయం ఎంత గడువు ఇవ్వాలనే దాని మీద కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సునీల్ కుమార్ కి సంబంధించి ప్రస్తుతం వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం అనకాపల్లిలో ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ రాజకీయంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక సర్వీస్ లో ఉన్న ఉద్యోగి కులాలను రెచ్చగొట్టే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిఓపిటి డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ట్రైనింగ్ హోంశాఖ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న మినిస్ట్రీకి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. పివి సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ పబ్లిక్ లైఫ్ లో ఉంటూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒక ఐపీఎస్ అధికారి రూల్స్ విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిఓపిటికి లేఖ రాశారు. అయితే ఇలా రఘురామకృష్ణరాజు ఇలా లేఖ రాయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన ఎంపీ హోదాలో ఒక లేఖ రాశారు. పివి సునీల్ కుమార్ కొన్ని రూల్స్ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, మత ప్రచారం చేసే విధంగా, కులాలను రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సభల్లో సమావేశాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతుంది. ఒక ఐపీఎస్ అధికారి చేయాల్సిన పనులు ఇవి కాదంటూ కూడా ఆయన గతంలో కూడా ఒక లేఖ రాసిన పరిస్థితి. ఆ సమయంలో కేంద్రం ఏపీకి కూడా ఒక లేఖ రాసింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ లేఖకు సంబంధించి సమాధానం కూడా ఏమీ చెప్పని పరిస్థితి. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు మరోసారి అంటే మొన్న అనకాపల్లిలో పివి సునీల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకోవాలి, అవసరమైతే సర్వీస్ నుంచి తొలగించాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో రాసినటువంటి
లేఖకు సంబంధించిన విషయాలన్నింటిని కూడా అందులో పొందుపరిచారు. ఈ లేఖకు సంబంధించి దీని మీద కేంద్ర ప్రభుత్వం అదైతే మినిస్ట్రీ డిఓపిటి మినిస్ట్రీ ఉంది దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన లేఖ రాసిన పరిస్థితి. అయితే ఇప్పుడు గతంలో ఎంపీ హోదాలో ఆయన లేఖ రాశారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ లేఖకు సంబంధించి ఖచ్చితంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ సంబంధించి చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈసారి ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వివరణ వెళ్లే అవకాశం ఉంటుంది. ఆయన ఐపీఎస్ అధికారిగా ఉంటే ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా అటు ఇప్పటికే సస్పెన్షన్ లో పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ లో ఉన్నారు. అనధికార విదేశీ పర్యటనల కేసు నేపథ్యంలో ఆయన గత 8 నెలలుగా సస్పెన్స్ ఉన్నారు. ఆ సస్పెన్స్ ఇంకా పొడిగిస్తూ వస్తున్న పరిస్థితి. మరోవైపు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా ఆయన మరోసారి నోటీసులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరయ్యే విధంగా కూడా నోటీసులు జారీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ రెండు కాకుండా ఇప్పుడు మూడోది అనకాపల్లిలో చేసిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజకీయంగా ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా డిఓపిటికి మరోసారి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. దీని మీద కూడా ఖచ్చితంగా స్పందన వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే పివి సునీల్ కుమార్ కి సంబంధించి అన్ని వైపులా కూడా వచ్చి బిగిస్తుందని చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయనకి పూర్తిగా మద్దతు ఉంది కాబట్టి ఆయన మీద చర్యలు ఏమి తీసుకోలేదని ఒక ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ కి సంబంధించినట్టు ఆయన వ్యవహార శైలికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం అటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ మణికుమార్.